హాయ్ నమస్తే. నేను మీ శ్రీధర్, వైజరా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. మొన్న ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆయనకి ఒక ఎకరం పొలం ఉంది, అది అమ్మేసి ఒక 25,00,000 డబ్బులతోటి పాపని ఎంబీబీఎస్ చదివించేసి అయిపోయిన తర్వాత ఇండియాలో డాక్టర్గా చూడాలి అనేది ఆయన కల. ఆయన వచ్చినప్పుడు వాళ్ళ పాప నీట్ క్వాలిఫై అయ్యింది లాస్ట్ ఇయర్లో, ఈ ఇయర్ క్వాలిఫై అవ్వలేదు. సో లాస్ట్ ఇయర్ నీట్ స్కోర్ వ్యాలిడా కాదా అని అడిగారు. అది 100% వ్యాలిడ్ అని చెప్పిన తర్వాత ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చదవాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యి ఆయన అడిగింది ఏంటంటే, సార్ పేరెంట్స్కి ఇంత ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కదా, సో పేరెంట్స్ ఏమేం పాయింట్స్ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్స్ చూడాలి అనే విషయం తెలియనప్పుడు పేరెంట్స్ చాలామంది రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మేము ఉన్న ఆస్తి నమ్మో, లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకోనో, లేకపోతే ఇంకోటి అప్పు చేసో పిల్లల్ని ఎంబీబీఎస్ కోసం పంపించి తిరిగి వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ అవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నాకు ఈ వీడియో చేయాలి అన్న థాట్ వచ్చింది. సో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, చాలామంది వాళ్ళ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి పిల్లల భవిష్యత్తు కోసంగా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి డాక్టర్ చేయించాలి అన్న వాళ్ళ కోరికని, లేకపోతే పిల్లలు డాక్టర్ అవ్వాలన్న వాళ్ళ కోరికని తీర్చడం కోసంగా పేరెంట్స్ ఎంతో స్ట్రగుల్ అవుతుంటారు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది, డాక్టర్ అవ్వాలి అని అంటే అబ్రాడ్లో చదువుకునేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, అండ్ పర్టికులర్గా ఎన్ఎంసి రూల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ అవ్వాలి అని అంటే ఏ కంట్రీస్కి వెళ్ళాలి, ఆ కంట్రీస్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు గైడెన్స్ కోసంగా చేస్తున్న వీడియో ఇది. సో స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న కాస్టింగ్ని తట్టుకోలేకో, లేకపోతే సరైన నీట్ మార్కులు రాలేదనో కామన్గా ఏం చేస్తారు అని అంటే అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటారు. 100% మంచి డెసిషన్. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకునే ఆప్షన్ ఉంది, తక్కువలో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకొని వాళ్ళ డాక్టర్ అవ్వాలన్న కళని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే 2021 ఈ ఇయర్కి ముందు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలనుకునే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఎలా చదువుకున్నా కానీ ఇండియాలో ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అయ్యేది. కానీ 18 నవంబర్ 2021న నేషనల్ మెడికల్ కమిషన్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్ రెగ్యులేషన్స్ 2021 అని చెప్పి ఒక జీవో రూపంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళ సర్టిఫికేట్ 100% ఇండియాలో వ్యాలిడ్ అవుతాయి. అయితే ఈ ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకొని ఉన్నాము. ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ఏ కంట్రీలో మ్యాచ్ అవుతాయి, అవి అఫీషియల్గా మనం చెక్ చేసుకోవటం ఎట్లా, అది ఒక పేరెంట్కో స్టూడెంట్కో సాధ్యమేనా? ఎస్, 100% ఈ ఎన్ఎంసి వెరిఫికేషన్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీరు వెళ్ళాలి అనుకుంటున్న కంట్రీకి ఇండియన్ ఎంబసీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇండియన్ ఎంబసీ అఫీషియల్ వెబ్సైట్, ఆ కంట్రీ అఫీషియల్ వెబ్సైట్లోన ఆ కంట్రీలో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లియర్ అడ్వైజరీస్ ఉంటే కనుక ఆ అడ్వైజరీస్లో పాయింట్స్లో మీకు అర్థమవుతుంది ఆ కంట్రీలో ఎన్ఎంసి రూల్స్ ప్రకారం మెడికల్ ఎడ్యుకేషన్ ఉందా లేదా, లేకపోతే లైసెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందా లేదా. ఒకవేళ ఇచ్చే ప్రొసీజర్ ఉంటే కనుక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళు ఫాలో అయ్యే మెథడాలజీ ఏంటి, అంటే ఎగ్జామ్ పెట్టరా, పెడితే ఏ లాంగ్వేజ్లో పెడతారు, అది ఇంగ్లీష్లో ఉంటుందా, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుందా, అండ్ ఇంటర్న్షిప్ అనేది ఇంటిగ్రేటెడ్ ఇంటర్న్షిప్పా లేకపోతే సపరేట్గా ఉండే ఇంటర్న్షిప్పా. ఎందుకనంటే రీసెంట్గా చాలా చూస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ ఇంటర్న్షిప్ అనేది ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. సో ఆ ఇంటర్న్షిప్ అనేది 100% సపరేట్గానే ఉండాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీ ఇచ్చేది ఇండియన్ ఎంబసీ, ఆ కంట్రీలో ఉన్న ఇండియన్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీ వెబ్సైట్లో కనుక అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని కనుక అనుకుంటే మీరు నెక్స్ట్ వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కంట్రీ మెడికల్ యాక్ట్ డాక్యుమెంట్ని
చెక్ చేసుకోవాలి. ఆ కంట్రీ మెడికల్ యాక్ట్‌లో గనక ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి అనంటే 100% మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అవి ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది. ఈ 2 కాకుండా మూడోది, ఒకవేళ ఆ కంట్రీ వాళ్ళు మన ఇండియాలో గనక వాళ్ళ ఎంబసీ ఆఫీస్ ఉండి వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ గనక ఉంటే దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ 3 డాక్యుమెంట్స్ కాకుండా ఇవి కూడా ఏదో పీడిఎఫ్ ఫైలో లేకపోతే ఒక ప్రింట్అవుట్సో చూపిస్తే నమ్మే పరిస్థితి కాదు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే ఈ డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవాలి మనము. దీంతో పాటుగా మనం చేస్తున్న కామన్‌గా ప్రొసీజర్ ఏంటంటే, ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి ఫీజు గురించి అడుగుతాము, లేకపోతే అక్కడ తెలుగు వాళ్ళు చదువుతున్నారా లేదా అని అడుగుతాము, లేకపోతే మా జిల్లా వాళ్ళు ఉన్నారా లేదా అని అడుగుతాము, మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువుకొని వచ్చారా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటాము, పిల్లల్ని ఎంక్వైరీ చేస్తాం, ఇవన్నీ చేస్తాం తప్పితే ఎంబీబీఎస్లో మీరు చేయాల్సిన మొదటి స్టెప్ ఇండియన్ ఎంబసీ డాక్యుమెంట్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఈ ఇండియన్ ఎంబసీ డాక్యుమెంట్ ఏ కంట్రీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ అనేది మీరు గూగుల్లో ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. దానికి ఉదాహరణగా ఇప్పుడు కజాకిస్తాన్ అనే కంట్రీ గురించి చూద్దాము. ఇప్పుడు మీరు ఇండియన్ ఎంబసీ కజాకిస్తాన్ అని గూగుల్లో కొడితే మీకు రిజల్ట్స్లోన అఫీషియల్ వెబ్సైట్ లింక్ వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసుకొని మీరు అందులో ఎడ్యుకేషన్ అనే కాలం ఉంటుంది. ఎడ్యుకేషన్ అనే కాలంలోకి వెళ్ళి అడ్వైజరీస్ ఉంటాయి. ఆ అడ్వైజరీస్లోకి వెళ్తే మీకు క్లియర్గా చెప్తుంది ఇక్కడ 5 years ఆఫ్ మెడికల్ కరికులం డ్యూరేషన్ ఉంది. దీంతో పాటుగా సపరేట్ ఫేజ్గా 12 నెలల ఇంటర్న్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 3 భాషల్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. కజాక్, రష్యన్ అండ్ ఇంగ్లీష్. ఎప్పుడైతే ఇంగ్లీష్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ రాసుకునే ఆప్షన్ ఉందో, మనము బీయింగ్ అన్ ఇండియన్ మనకి ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది రాదు కాబట్టి ఇంగ్లీష్లో క్లియర్గా రాసుకొని హ్యాపీగా ఈజీగా క్లియర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ కజాకిస్తాన్ అనేది మనకి ఇండియాకి దగ్గరగా ఉన్న కంట్రీ అండ్ కజాకిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారో, ఇప్పుడు నేను చెప్పిన కజాకిస్తాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని మీరు వెళ్ళాలనుకుంటున్న కంట్రీకి సంబంధించిన అఫీషియల్ ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ ఎక్కడుందో చూసుకొని అందులో అక్కడ ఆ కంట్రీలో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీస్ గురించి కానీ పాలసీస్ గురించి కానీ అవి ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్న ఇన్ఫర్మేషన్ కానీ అఫీషియల్గా అక్కడ మాత్రమే కన్ఫర్మ్ చేసుకోండి. ఎవరో ఇచ్చిన పీడిఎఫ్ ఫైల్స్నో లేకపోతే ఒక ప్రింట్అవుట్స్నో చూసుకొని బ్లైండ్గా డెసిషన్ అనేది తీసుకోవద్దు. సో మీకు ఏ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి అండ్ కంప్లీట్గా ఆ ఇండియన్ ఎంబసీ అడ్వైజరీస్ కావాలి అనుకున్న కింద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సిన గైడెన్స్తో పాటుగా రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ MBBS abroad, choose wisely, choose wiser.